హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈ వీడియోలో క్లియర్గా స్లిప్పేజ్ అంటే ఏంటి అండ్ స్వాప్స్ అంటే ఏంటి, సో స్లిప్పేజెస్ ఎలా పడతాయి అండ్ స్వాప్ చార్జెస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఇదంతా చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ప్రీవియస్గా మనం స్ప్రెడ్స్ మీద వీడియో చేసాం. సో ఇది మనకి స్లిప్పేజెస్. సో బేసిక్ సిరీస్లో మనకి నెక్స్ట్ వచ్చి లాట్స్ అండ్ పిప్స్ మీద కూడా వీడియో వస్తుంది. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఇక్కడ స్లిప్పేజ్. సో స్లిప్పేజ్ అంటే, సో ఇక్కడ చూస్తే మీరు స్లిప్పేజెస్ అక్కర్స్ వెన్ an ఆర్డర్ ఈస్ ఫిల్డ్ అట్ ఏ ప్రైస్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రిక్వెస్టెడ్ ప్రైస్. అంటే మనం పెట్టిన ప్రైస్ కంటే డిఫరెంట్ ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్డర్ అనేది. ఓకే, ది డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్పెక్టెడ్ ఫిల్ ప్రైస్ అండ్ ద యాక్చువల్ ఫిల్ ప్రైస్ ఈస్ ద స్లిప్పేజ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, మనం ఇక్కడ స్క్రీన్ షాట్ అబ్జర్వ్ చేస్తే, ఐ మీన్, ఓకే 1 minute, రైట్. సో ఇది అబ్జర్వ్ చేస్తే మీరు ఈ ప్లేస్ ఇట్ ఏ సెల్ ఆర్డర్ అట్ దిస్ లో, అంటే ఈ క్యాండిల్ లోలో మీరు సెల్ ఆర్డర్ ప్లేస్ చేశారు. బట్ మీ ఆర్డర్ వచ్చి ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. సో సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది అంటే మీరు ప్లేస్ చేసిన దానికంటే చాలా కింద ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ మధ్యలో ఉంది చూసారు, ఇదంతా స్లిప్పేజ్ అంటారు. సో ఇది వచ్చి మనకి నెగిటివ్ స్లిప్పేజ్. సో స్లిప్పేజెస్ లో 3 టైప్స్ ఉంటాయి. సో అది కూడా నేను చెప్తాను. ఇక్కడ అర్థమైంది కదా ఈ స్లిప్పేజెస్ ఎందుకు పడతాయి, దీని వెనకాల రీజన్ ఏంటి, సో అది కూడా మనం మాట్లాడుకుంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, నెక్స్ట్ 1 minute. ఓకే, ఇక్కడ మార్కెట్ ప్రైజెస్ కెన్ చేంజ్ క్విక్లీ. ఓకే, ఇక్కడ మార్కెట్ ప్రైజెస్ అనేవి క్విక్ గా చేంజ్ అవ్వడం వల్ల మనకి స్లిప్పేజ్ అనేది పడుతుంది. ఓకే, అలౌవింగ్ స్లిప్పేజ్ టు అక్కర్ డ్యూరింగ్ ద డిలే బిట్వీన్ ఏ ట్రేడ్ ఆర్డర్ బీయింగ్ ప్రాసెస్డ్ అండ్ వెన్ ఇట్ ఈస్ కంప్లీటెడ్. సో మనం పెట్టిన ప్రైస్ కంటే మనకి డిఫరెంట్ ప్రైజెస్ ఎగ్జిక్యూట్ అవ్వడం మెయిన్ రీజన్. అంటే ఐ మీన్ స్లిప్పేజ్ కి, అంటే స్లిప్పేజ్ పడింది అని మనకు తెలియడానికి ఏంటంటే, మనం ఆర్డర్ ప్లేస్ చేసిన ప్రైస్ కంటే అది అయితే ఎక్కువ ప్రైస్, అంటే మనకి పాజిటివ్ స్లిప్పేజ్ పడుతుంది, నెగిటివ్ స్లిప్పేజ్ పడుతుంది. ఇది మీకు ట్రేడింగ్ టర్మినల్ ఉంది కదా, దాంట్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూస్తే మీరు స్లిప్పేజ్ హ్యాపెన్ డ్యూరింగ్ హై పీరియడ్ ఆఫ్ వాలటిలిటీ. సో మెయిన్ గా స్లిప్పేజ్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే సడన్ గా మనకి ట్విట్టర్ లో కానీ హెడ్లైన్స్ వస్తాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ లో మనకి హై ఇంపాక్ట్ న్యూస్ వచ్చి, ఈ రష్యాకి యుక్రెయిన్ కి వార్ జరిగింది కదా. సో ఈ మిసైల్స్ లాంచ్ చేయడం, సో అక్కడ డ్యామేజ్, సో దానివల్ల గోల్డ్ చాలా హెవీగా పెరిగింది. నాట్ ఓన్లీ గోల్డ్, ప్రతి పేరు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్, మనకి హెడ్లైన్స్. అండ్ రీసెంట్ గా మనకి ఇజ్రాయిల్ అండ్ హమాస్ కి, అంటే ఇలా వార్స్ జరుగుతున్నాయి చూసారా, ఇలా వార్స్ జరిగిన లేదంటే యుఎస్ పొలిటికల్ గా మనకి ఏంటంటే ఎలక్షన్స్ సంబంధించి ఏమైనా డేటా బయటకు వచ్చినా, సో పలానా పార్టీ విన్ అవుతుంది లేదా పలానా పార్టీ ఇది విన్ అవుతుంది అని, ఇలా ఏమైనా ఒక ఎకనామిక్ డేటా అలాంటి ఏమైనా బయటకు వచ్చిన, ఎకనామిక్ డేటా బయటకు వచ్చినా, సో ఇలా పొలిటికల్ డేటా ఏమైనా బయటకు వచ్చినా, సో ఇలా సడన్ గా మార్కెట్ ని ఇంపాక్ట్ చేసే ఏ న్యూస్ అన్నా, ఏ బ్రేకింగ్ న్యూస్ అన్నా సరే బయటకు వచ్చినప్పుడు మనకి ఈ స్లిప్పేజ్ అనేది పడుతుంది. ఇక్కడ చూసారా, యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ స్లిప్పేజ్ బై ప్లేసింగ్ లిమిట్ ఆర్డర్స్. సో ఇక్కడ మనం స్లిప్పేజ్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, లైక్ ఏంటంటే, అంటే మన అకౌంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి స్లిప్పేజెస్ దగ్గర నుంచి మనం లిమిట్ ఆర్డర్స్ యూస్ చేయడం బెటర్. సో ఇక్కడ లిమిట్ ఆర్డర్స్ యూస్ చేస్తే స్లిప్పేజ్ కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు అంటే, సో అది మనం అవాయిడ్ చేయలేం. మీరు ఏ ఆర్డర్స్ యూస్ చేసినా సరే, సో మనకి హై ఇంపాక్ట్ న్యూస్ కానీ ఉంటే మాత్రం స్లిప్పేజ్ తప్పకుండా పడుతుంది. సో అంటే ఇక్కడ మార్కెట్ ఆర్డర్స్ తో కంపేర్ చేస్తే కొంతవరకు ఈ లిమిట్ ఆర్డర్స్ లో మనం ఈ స్లిప్పేజ్ బార్ నుంచి తప్పించుకోవచ్చు. ఐ మీన్ తక్కువ పడే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకేనా, రైట్. సో ఇక్కడ హై ఇంపాక్ట్ న్యూస్ చూసారా, సో ఇలాంటి న్యూస్, సో నెంబర్స్ వచ్చేటప్పుడు మనకు మాత్రం మనకి ఈ స్లిప్పేజ్ ఎక్కువగా పడుతుంది. ఇక్కడ స్లిప్పేజ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. నేను ఒక 100 దగ్గర బై చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఒక కరెన్సీ ఉంది, 100 తీసుకున్నాను. కరెన్సీ వాల్యూ సాధారణంగా హండ్రెడ్స్ కూడా ఉండు, బట్ ఎగ్జాంపుల్ కి నేను ఇక్కడ బై చేద్దాం అనుకుని ఇక్కడ బై ఆర్డర్ పెట్టాను. సో బై ఆర్డర్ పెట్టినప్పుడు అంటే బై స్టాప్ ప్లేస్ చేశాను ఇక్కడ. సో బై ఆర్డర్ పెట్టినప్పుడు నా ఆర్డర్ వచ్చి ఇక్కడ 101 దగ్గర ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇదేంటి, నేను పెట్టింది 100 కదా, మరి 101 దగ్గర ఎలా ఎగ్జిక్యూట్ అయిందంటే దీన్నే స్లిప్పేజ్ అంటారు. సో ఇక్కడ మనం అనుకున్న దానికంటే వరస్ట్ ప్రైస్ లో ఎగ్జిక్యూట్ అయింది ఆర్డర్. అదే మీకు 100 దగ్గర ఎగ్జిక్యూట్ అయ్యిండి ఈ 1 రూపీ కానీ మోయి ఉంటే ఇక్కడ మీకు 1 రూపీ ప్రాఫిట్ రావాలి, కానీ మీ ఆర్డరే 101 దగ్గర ఎగ్జిక్యూట్ అయింది అంటే 1 రూపీ స్లిప్పేజ్ పడ్డది. ఇది మనకి నెగిటివ్ స్లిప్పేజ్. అంటే మనకి అంటే మన ప్రాఫిట్ ని తగ్గిస్తుంది నెగిటివ్ స్లిప్పేజ్ అనేది. సో ఈ స్లిప్పేజెస్ లో పాజిటివ్ స్లిప్పేజ్ కూడా ఉంటుంది. సో ఈ పాజిటివ్ స్లిప్పేజ్ ఎక్కడ పడుతుందంటే, అది కూడా మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. 1 minute. ఓకే, ఇక్కడ టైప్స్ ఆఫ్ స్లిప్పేజెస్. సో ఇక్కడ స్లిప్పేజెస్ చూస్తే నో స్లిప్పేజ్. సో స్లిప్పేజ్ ఏం పడదు. ఈ నో స్లిప్పేజ్ అంటే మనం ఎక్కడ పెట్టామో ఆర్డర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, 100 దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఈ 100 దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే మనకి ఇక్కడ ఎటువంటి స్లిప్పేజ్ పడలేనట్టు. అలా కాకుండా పాజిటివ్ స్లిప్పేజ్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 దగ్గర బై చేశాను, ఇక్కడ నా టార్గెట్ వచ్చి 105 దగ్గర పెట్టాను.
105 దగ్గర నా టార్గెట్ పెట్టాను, 105 ఇది. సో ఇక్కడ ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే మార్కెట్ క్విక్ గా ఇప్పుడు సడన్ గా ఏమన్నా మనకి న్యూస్ ఎన్ఎఫ్పి నెంబర్స్ కానీ సిపిఐ నెంబర్స్ కానీ సో ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ కానీ ఇలా హై ఇంపాక్ట్ న్యూస్ వచ్చినప్పుడు మనకి సడన్ గా చాలా క్విక్ గా బ్లింక్ ఆఫ్ ఐ లోనే చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది. ఆ టైంలో మనం పెట్టిన ఈ 105 టార్గెట్ అనేది మనకి 106, 107, సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్డర్. సో ఇక్కడ మనకి అనుకున్న దానికంటే ఎక్స్ట్రా ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ ₹5 ప్రాఫిట్ రావాలి కదా, సో ఇక్కడ 106 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతే ₹6 ప్రాఫిట్ వస్తుంది. అదే 7 దగ్గర అంటే ₹7 వస్తుంది. సో ఇలా మనం అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాఫిట్ వస్తే దాన్ని పాజిటివ్ స్లిప్పేజ్ అంటాం. సో ఈ పాజిటివ్ స్లిప్పేజెస్ అనేవి చాలా రేర్ గా పడతాయి, ఎందుకంటే మనందరికీ తెలిసిందే. సో మోస్ట్లీ ఏంటంటే మనకు అడ్వాంటేజ్ జరిగే స్లిప్పేజెస్ చాలా రేర్. బ్రోకర్స్ లోని గట్టా చూస్తే చాలా రేర్ గా పడతాయి. సో ఇది కూడా హై ఇంపాక్ట్ న్యూస్ టైంలోనే మనకి పాజిటివ్ స్లిప్పేజ్ పడుతుంది. ఇంకా నెగిటివ్ స్లిప్పేజ్ ఇది మనకి కామన్ గా ఎక్కువ బ్రోకర్స్ లో మనం చూసే మెయిన్ ప్రాబ్లం వచ్చి నెగిటివ్ స్లిప్పేజ్. ఇది ఎలా ఉంటుందంటే మనం పెట్టిన ప్రైస్ కంటే వర్స్ట్ ప్రైస్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది ఆర్డర్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ సేమ్ ₹100 తీసుకుంటే ఇందాక చెప్పాను కదా, బై ఇక్కడ మనం బై ఆర్డర్ ప్లేస్ చేసాం. సో ఇక్కడ బై స్టాప్ ఆర్డర్ బై లిమిట్ ప్లేస్ చేసాం. మనం ఇక్కడ బై స్టాప్ ప్లేస్ చేసిన తర్వాత ఆర్డర్ అంటే మార్కెట్ ఇలా ఇక్కడ వరకు వచ్చి 99.90 దగ్గరకు వచ్చి క్విక్ గా మూవ్ అవుతుంది. అంటే బ్లింక్ ఆఫ్ ఐ లో చాలా స్పీడ్ గా మూవ్ అవుతుంది. ఆ టైంలో ఇక్కడ 100 దగ్గర మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సింది నెక్స్ట్ బెస్ట్ ప్రైస్ వచ్చి 101 కానీ ఉందనుకోండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకు ₹1 లాస్. సో దీన్నే మనకి నెగిటివ్ స్లిప్పేజ్ అంటాం. అదే మీరు ₹100 దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే మీకు ₹1 ప్రాఫిట్ వచ్చిన ఈ 101 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో కాబట్టి మనం అనుకున్న ప్రైస్ దగ్గర ఎగ్జిక్యూట్ కాలేదు కాబట్టి దీన్ని మనం నెగిటివ్ స్లిప్పేజ్ అంటాం. అర్థమైందా? సో స్లిప్పేజ్ అసలు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో మోస్ట్లీ మనం ఎక్కువగా ఫేస్ చేసేది ఏంటంటే ఈ నెగిటివ్ స్లిప్పేజ్. దీన్ని అవాయిడ్ చేయాలంటే మనం ఈ లిమిట్ ఆర్డర్స్ సో మార్కెట్ లో అసలు బై చేయకూడదు. సో న్యూస్ వచ్చే టైంలో మనం మార్కెట్ లో కానీ బై చేస్తే మనకి ఇక్కడ సడన్ గా ఒక 98 కానీ ప్రైస్ కనిపిస్తుంది అనుకోండి, మనం ఇలా బై ఆర్డర్ మీద క్లిక్ చేయబోతుకి ఏమైనా న్యూస్ వస్తే ఇది సడన్ గా 105కి వెళ్ళిపోద్ది. అంటే అంత స్పీడ్ గా మూవ్ అవుతుంది, ఎందుకంటే అది హై ఇంపాక్ట్ న్యూస్ కదా. సో అప్పుడు మనం ఇలా బై క్లిక్ చేయబోతే మనకు 98 దగ్గర నుంచి 105కి జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వెళ్ళిపోతుంది. కాబట్టి మన ఆర్డర్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే 105 దగ్గర ఎగ్జిక్యూట్ అవుతుంది. సో కాబట్టి మీరు మార్కెట్ లో మాత్రం హై ఇంపాక్ట్ న్యూస్ ఉన్న సో ఏమైనా ఉన్నప్పుడు మాత్రం లిమిట్ ఆర్డర్స్ యూస్ చేయండి. సో బై స్టాప్ కానీ సెల్ స్టాప్ కానీ బై లిమిట్ కానీ సెల్ లిమిట్ కానీ సో ఇలా లిమిట్ ఆర్డర్స్ యూస్ చేస్తే మీరు కొంతవరకు ఈ స్లిప్పేజెస్ అవాయిడ్ చేయొచ్చు. సో ఈ స్లిప్పేజెస్ అసలు ఎందుకు పడతాయి? సో ఇక్కడ సింపుల్ రీజన్, ఇంబ్యాలెన్స్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్. అంటే మనకి కావాల్సిన ప్రైస్ దగ్గర మనం బై ప్రైస్ పెడతాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ 100 తీసుకున్నాను. సో ఇక్కడ 100 దగ్గర బై ఆర్డర్ పెడుతున్నాను కదా. సో ఈ 100 దగ్గర మనకి అంత క్విక్ గా ఒక సమ్ డేటా ఏమైనా నెంబర్స్ వచ్చినప్పుడు అంత క్విక్ గా మూవ్ అయ్యేటప్పుడు మనకి ఇప్పుడు బై చేస్తున్నాం మనం, సెల్లర్స్ ఉండరు. సో 100 దగ్గర ఎగ్జాక్ట్ ప్రైస్ దగ్గర సెల్లర్స్ ఉంటారు. సో నెక్స్ట్ బెటర్ ప్రైస్ మనకి ఇక్కడ బ్రోకర్ కి అంటే మనకంటే బ్రోకర్ కి, సో బ్రోకర్ కి వచ్చే బెస్ట్ ప్రైస్ వచ్చి 104 వచ్చింది అనుకోండి. సో ఈ ఈ ఈ క్విక్ మూమెంట్ లో మనకి నెక్స్ట్ బెటర్ ప్రైస్ దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అందుకే ఇక్కడ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ బయర్స్ అండ్ సెల్లర్స్ వల్ల మనకి స్లిప్పేజెస్ పడతాయి. సో అది పాజిటివ్ స్లిప్పేజ్ అన్నా నెగిటివ్ స్లిప్పేజ్ అన్నా సరే మనకి ఇంబ్యాలెన్స్ వల్ల పడతాయి. అలా కాకుండా ప్రతి పాయింట్ దగ్గర బయర్స్ సెల్లర్స్ ఉంటే అసలు స్లిప్పేజే పడదు. మనకి నార్మల్ గా స్లిప్పేజ్ నార్మల్ టైమ్స్ లో పడదు. సో ఎక్కువగా న్యూస్ వచ్చినా బ్రేకింగ్ న్యూస్ వచ్చినా సో ఈ టైమ్స్ లోనే మనం స్లిప్పేజ్ చూస్తాం. సో నార్మల్ టైమ్స్ లో మాత్రం సాధారణంగా చాలా చాలా రేరు ఇలా స్లిప్పేజ్ పడడం అనేది. ఇంకా చూస్తే దిస్ ఈజ్ వాట్ కాజెస్ ప్రైజెస్ టు ఫ్లక్చువేట్ అండ్ మూవ్ అప్ ఆర్ డౌన్. సో ఇంబ్యాలెన్స్ వల్లే మనకి ప్రైజెస్ అనేవి అప్ ఆర్ డౌన్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ఓకే, ఎక్కడితో మీకు స్లిప్పేజ్ మీద ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో పాజిటివ్ స్లిప్పేజ్ అంటే ఏంటి, నెగిటివ్ స్లిప్పేజ్ అంటే ఏంటి, అది ఎలా పడుతుంది, సో వాటిని అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చేయాలి, సో అదంతా చాలా క్లియర్ గా చెప్పాను అనుకుంటున్నాను. స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. సో గ్రూప్ లో జాయిన్ అవ్వి అక్కడ అడిగితే మన వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో వీడియో ఏ పాయింట్లు నచ్చినా సరే ఐ మీన్ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే రైట్, నెక్స్ట్ టాపిక్ వెళ్తే స్వాప్స్. సో ఈ స్వాప్స్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు, స్పెషల్ బిగినర్స్ కి. ఈ స్వాప్స్ అనేవి మనకి ఒక రోజు కంటే ఎక్కువ టైం హోల్డ్ చేస్తాయి. ఇక్కడ మీరు డెఫినేషన్ చదివితే ఈ స్వాప్ ఆల్సో హ్యాస్ రోల్ ఓవర్ ఫీజ్. ఇక్కడ స్వాప్స్ అన్న రోల్ ఓవర్ ఫీజ్ అన్న ఒకటే. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రోల్ ఓవర్ ఫీజ్ అంటే ఏంటి, సో స్వాప్స్ అంటే ఏంటి అని మీరు డిఫరెన్స్ గా అంటే రెండు డిఫరెంట్ అనుకుంటారు. సో రెండు ఒకటే. ఓకే, ఈ చార్జ్డ్ వెన్ యూ కీప్ ఏ పొజిషన్ ఓపెన్ ఓవర్ నైట్. సో ఈ స్వాప్స్ అనేవి మనం ఒక పొజిషన్ అనేది 24 hours కి మించి అంటే ఓవర్ నైట్ పొజిషన్ కన్నా హోల్డ్ చేస్తే మనకి స్వాప్ ఫీజ్ అని పడుతుంది. సో ఇది ఎక్కడ చూడాలి, సో ఒక్కొక్క పేరుకి ఎంత అంటే మనకి ఇప్పుడు పేరు హోల్డ్ చేస్తున్నాం, మనకు ఒక రోజుకి మించి హోల్డ్ చేస్తే ఎంత స్వాప్ పడుతుంది. సో ఇది మనం ఎలా తెలుసుకోవాలి అనేది నేను MT5 అండ్ సీ ట్రేడర్ ఓపెన్ చేసి అంటే ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేసి మీకు క్లియర్ గా చూపిస్తాను. ఓకేనా రైట్. సో ఇక్కడ చూస్తే మీరు a swap is the interest rate differential between the
డిఫరెన్షియల్ బిట్వీన్ ద టూ కరెన్సీస్ ఆఫ్ ద పేర్ యు ఆర్ ట్రేడింగ్. సో ఈ స్వాప్ ఛార్జెస్ అనేవి సో బ్రోకర్ కి సంబంధం ఉండదు, ఇది బ్రోకర్ ఛార్జ్ చేసేది కాదు, ఇది కంప్లీట్ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ బేస్ చేసుకుని డిసైడ్ అవుతుంది. సో మీరు ఏ బ్రోకర్ యూజ్ చేసినా, మీరు ఎన్ని అంటే ఇక్కడ ఎక్స్ఎన్ఎస్ ఉంది, ఐసి మార్కెట్స్ ఉంది, ఎక్స్ఎం ఉంది, ఇంకా ప్రైమ్ సమ్ డిఫరెంట్ బ్రోకర్స్ ఉన్నాయి. సో ఈ బ్రోకర్స్ ఏ బ్రోకర్ యూజ్ చేసినా సరే మీరు స్వాప్ ఛార్జెస్ అవాయిడ్ చేయలేరు, ఎందుకంటే ఇది బ్రోకర్ చేతిలో ఉండదు. ఇది ఎవరి చేతిలో ఉంటుందంటే ఇది కంట్రీస్ యొక్క కరెన్సీస్ బేస్ మీద మనకి స్వాప్ ఛార్జెస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. సో కాబట్టి ఇంకా బ్రోకర్ కి సంబంధం ఉన్నది, స్వాప్ ఛార్జెస్ అనేది ఎవరైనా పే చేయాల్సిందే. ఈ స్వాప్ ఛార్జెస్ ఎందుకు ఎక్కువ మందికి తెలియదు అంటే మోస్ట్లీ అందరూ ఇంట్రాడే ట్రేడ్ చేస్తారు, ఇంట్రాడే అండ్ స్కాల్పింగ్ ట్రేడ్ చేస్తారు. ఇంట్రాడే అంటే 1 day లోనే వాళ్ళ ట్రేడ్ క్లోజ్ అయిపోద్ది, ఇంకా స్కాల్పింగ్ అంటే మినిట్స్ అండ్ అవర్స్ లో క్లోజ్ అయిపోద్ది. సో కాబట్టి మనకి స్వాప్ ఛార్జెస్ మినిట్స్ అవర్స్ అండ్ 1 day లోనే క్లోజ్ అవుతే మనకి దీని వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు, ఎందుకంటే ఈ స్వాప్ ఛార్జెస్ అనేవి ఒక ట్రేడ్ 24 hours మించి ఉంటే మాత్రమే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మండే బై చేశారు, మండే ఒక గోల్డ్ లో ఒక బై ఆర్డర్ ప్లేస్ చేశారు, మీరు ట్రేడ్ వచ్చి ట్యూస్డే క్లోజ్ చేశారు అనుకోండి. సో మండే మార్నింగ్ బై చేసి ట్యూస్డే మార్నింగ్ కానీ క్లోజ్ చేస్తే మీకు ఇక్కడ స్వాప్ ఛార్జెస్ పడతాయి, ఎందుకంటే మీ ట్రేడ్ 24 hours కు మించి హోల్డ్ అయింది కాబట్టి, అంటే హోల్డ్ చేశారు కాబట్టి. సో ఇలా ఎలా కాకుండా మండే హోల్డ్ చేసి ఫ్రైడే క్లోజ్ చేస్తే ఇక్కడ మీకు 5 days కు స్వాప్ ఛార్జెస్ పడతాయి. అదవుతున్నా ఇక్కడ ఎవ్రీడే అంటే ఎవ్రీడే మీకు స్వాప్ ఛార్జెస్ పడతాయి. అసలు ఈ స్వాప్ ఛార్జెస్ ఎంత పడతాయి అన్నది మనకి MT5 లో క్లియర్ గా బ్రోకర్ ఉంటుంది కదా ట్రేడింగ్ టెర్మినల్, సో అందులో క్లియర్ గా చూపిస్తారు. అది కూడా మీరు ఎక్కడ చూడాలో నేను చెప్తాను, ఒకసారి ఓపెన్ చేసి MT5 చూపిస్తాను. సో ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అకార్డింగ్ టు వెన్ ఎవర్ యూ ఓపెన్ పొజిషన్ ఈస్ లాంగ్ ఆర్ షార్ట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్వాప్ ఫీజ్ ఓకే, డెబిట్ ఆర్ క్రెడిట్. ఇక్కడ స్వాప్ చార్జెస్ లో మనకి ఇందాక చూసారు కదా స్లిప్పేజ్ లో పాజిటివ్ స్లిప్పేజ్ నెగిటివ్ స్లిప్పేజ్ ఎలా ఉందో మనకి ఇక్కడ పాజిటివ్ స్వాప్ నెగిటివ్ స్వాప్ ఆ రెండు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి స్వాప్ చార్జెస్ ఈ స్వాప్ ఫీజ్ వల్ల పాజిటివ్ అంటే పాజిటివ్ గా కూడా ఒక్కొక్కసారి బెనిఫిట్ అవుతుంది, ఒక్కొక్కసారి ఏంటంటే మనమే పే చేయాల్సి వస్తుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో ఇక్కడ రాయడానికి అవ్వట్లేదు, సో మీరు అర్థం చేసుకోవాలి ఓకే. సో ఇక్కడ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ స్వాప్ అంటే వాళ్ళు మనకి పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు యూరో యూఎస్టీని బై చేశారు, EU అని రాస్తున్నాను, యూరో యూఎస్టీ ఓకే, దీన్ని బై చేశారు. దీనికి పాజిటివ్ స్వాప్ ఉంటే ఒక లాట్ బై చేశారు, ఒక లాట్ కి ఇక్కడ పాజిటివ్ స్వాప్ కానీ ఒక $3 ఉందనుకోండి, ఎవ్రీ 24 hours కి మీకు ఈ పేరు మూవ్ అయ్యేటప్పుడు వచ్చే ప్రాఫిట్ తో పాటుగా వాళ్ళు అంటే బ్రోకరు అటువైపు ఇప్పుడు మీరు బై చేశారంటే అటువైపు సెల్లర్ ఉంటాయి కదా, ఆ సెల్లర్ మీకు ఎవ్రీ 24 hours కి $3 పే చేస్తాడు. సో అంటే ఒక రోజు హోల్డ్ చేస్తే $3, 2 days $6, సో 3 days $9. సో అలా ఎవ్రీ 24 hours కి మీకు పాజిటివ్ గా వాళ్ళ అకౌంట్ నుంచి మీ అకౌంట్ లో డెబిట్ అవుతుంది. ఇక్కడ అదే విధంగా నెగిటివ్ స్వాప్ ఉంటుంది. నెగిటివ్ స్వాప్ ఇప్పుడు మీరేంటి ఇక్కడ బై చేస్తే మీకు పాజిటివ్ స్వాప్ పడ్డది, అది ఇది మీరు సెల్ చేశారు, ఈ పేరు వచ్చి సెల్ చేశారు, సెల్ చేసినప్పుడు ఇదే $3 మీరు వాళ్ళకి పే చేయాలి. అదవుతుంది ఎవ్రీ 24 hours కి. ఇప్పుడు వాళ్ళు మీకు పే చేశారు కదా, బై చేసినప్పుడు $3 అలా పే చేశారు, ఇప్పుడు మీరు సెల్లర్ కాబట్టి ఇదే $3 ఎవ్రీ 24 hours కి వాళ్ళకి పే చేయాలి. ఇదేంటంటే మనకు బ్రోకర్ మన అకౌంట్ నుంచి కట్ చేసుకొని వాళ్ళకి డిపాజిట్ చేసేస్తారు, మనం ఏమి ట్రాన్సాక్షన్స్ అలాంటివి ఏమి ఉండవు. సో ఆటోమేటిక్ గా మనకు వచ్చే ప్రాఫిట్ లో తగ్గుతూ ఉంటుంది. ఇది ఎవ్రీ 24 hours $3. సో ప్లస్ దీంతో పాటు కమిషన్ కూడా ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో కమిషన్ అనేది పర్ లాట్ కి ఛార్జ్ చేస్తారు. ఈ కమిషన్ అనేది ప్రతి బ్రోకర్ ఇంతే ఛార్జ్ చేస్తారని ఏముండదు. మనకి ఇక్కడ బ్రోకర్స్ లో చూస్తే ఎక్స్ఎన్ఎస్ వచ్చి మనకి $7 పర్ లాట్ ఛార్జ్ చేస్తుంది, ఐసీ మార్కెట్ $7, సో ఎక్స్ఎం కూడా $7. ఈ $7 అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్. సో ఏ బ్రోకర్ అన్న $7 కి మించి కానీ కమిషన్ ఛార్జ్ చేస్తున్నారంటే మీరు కళ్ళు మూసుకుని ఆ బ్రోకర్ ని వదిలేయచ్చు, ఎందుకంటే $7 కి మించి ఏ బ్రోకర్ ఛార్జ్ చేయకూడదు, ఎందుకంటే $7 అనేది ఇండస్ట్రీ స్టాండర్డ్. మీరు కాంపిటీషన్ తో కంపేర్ చేస్తే ఇంకా $7 హైయెస్ట్ ఉంటుంది, 8, 10, 14, 20 ఇంత కమిషన్ ఛార్జ్ చేస్తున్నారంటే ఇంకా బ్రోకర్ మీరు వదిలేయచ్చు కంప్లీట్ గా, అది ఒక స్కామ్ బ్రోకర్ కింద కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే అంత స్లిప్పేజ్ అనేది ఐ మీన్ సారీ స్లిప్పేజ్ కాదు, అంత కమిషన్ అనేది అది ఫెయిర్ కాదు ఓకే రైట్. ఇక్కడ చూసారు కదా రోల్ ఓవర్. సో ఇది 24 hours కి మించి అంటే సెకండ్ డేకి డే 1 లో ఓపెన్ చేసింది డే 2కి వెళ్ళేటప్పుడు మాత్రమే మనకి స్వాప్ ఫీజ్ అనేది పడుతుంది ఓకేనా. సో ఈ స్వాప్ చార్జెస్ అనేది ఇంట్రాడే అండ్ మనకి స్కాల్పర్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి అసలు ఈ స్వాప్ చార్జెస్ తో అవసరమే లేదు, వాళ్ళ కమిషన్ ఒకటి చూసుకుంటే సరిపోద్ది. సో ఈ స్వాప్ వాళ్ళకి పాజిటివ్ గానీ రాదు, వాళ్ళు ఎవరికి పే చేయడం అవసరం లేదు, ఎందుకంటే ట్రేడ్ అనేది 24 hours కంటే కిందే క్లోజ్ అవుతుంది కాబట్టి. ఓకే ఇక్కడతో మీకు క్లారిటీ వచ్చింది కదా స్వాప్ చార్జెస్ అంటే ఏంటో. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వస్తే, సో ఇక్కడ హౌ టు క్యాలిక్యులేట్ స్వాప్. సో ఈ స్వాప్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దీనికి సమ్ ఫార్ములా ఉంది. సో అంటే ఈ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ బేస్ చేసుకుని మనకి స్వాప్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న కంట్రీకి సంబంధించిన కరెన్సీని కానీ మీరు బై చేస్తే మీరు స్వాప్ అంటే మీకు వాళ్ళు పే చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ USD JPY ఉంది, USD JPY
ఉంది. ఇక్కడ యూఎస్డి ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 5.5%, జేపీవై ఇంట్రెస్ట్ రేట్ వచ్చి నెగిటివ్ 0 అంటే +0.25%. అంటే ఇక్కడ యూఎస్డికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు బై చేస్తే ఈ పేరు 1 లాట్ కానీ బై చేస్తే మీకు వాళ్ళు పే చేస్తారు, మీకు వాళ్ళు పెర్ లాట్కి ఇంత అమౌంట్ అని పే చేస్తారు, ఓకేనా. సో అలా కాకుండా దీన్ని సెల్ చేస్తే మీరు వాళ్ళకి పే చేయాలి, ఎందుకంటే ఇక్కడ మీరు సెల్ చేస్తున్నారంటే యూఎస్డిని సెల్ చేస్తున్నట్టు, ఇప్పుడు జేపీవైని బై చేస్తున్నట్టు. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్స్ చూస్తే మీరు సెల్ చేసిన పేరుకి చాలా ఎక్కువగా ఉంది, అదవుతుందా. ఇక్కడ బై చేస్తే వాళ్ళు మీకు పే చేస్తారు, సెల్ చేస్తే మీరు వాళ్ళకి పే చేయాలి. సో ఇక్కడ ఎలాగా మనకు ఉంటుంది. ఇది మీరు బ్రోకర్ వెబ్సైట్ లో చూసుకోవచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ ఇవన్నీ చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవడం అవసరం లేదు. మీకు బ్రోకర్ MT5 టెర్మినల్ సీ ట్రేడర్ యూస్ చేస్తే సీ ట్రేడర్ లో చాలా క్లియర్ గా మీరు ఒక్క లాట్ 24 అవర్స్ మించి హోల్డ్ చేస్తే పాజిటివ్ గా స్వాప్ పడుతుందా, నెగిటివ్ గా స్వాప్ పడుతుందా, పాజిటివ్ గా పడితే ఎంత అమౌంట్, నెగిటివ్ గా పడితే అంటే మనం పే చేయాలంటే వాళ్ళకి ఎంత అమౌంట్ పే చేయాలి, అదంతా చాలా క్లియర్ గా ఉంటుంది. అది కూడా ఎక్కడ ఉంటుందో నేను ఒకసారి బ్రోకర్ టెర్మినల్స్ లోకి తీసుకెళ్ళి మీకు చూపిస్తాను, ఓకేనా. సో మళ్ళీ చెప్తున్నాను. సో స్వాప్స్ లో పాజిటివ్ స్వాప్ నెగిటివ్ స్వాప్ రెండు ఉంటాయి. సో ఇందాక స్లిప్పేజెస్ లో ఎలా పాజిటివ్ స్లిప్పేజ్ నెగిటివ్ స్లిప్పేజ్ ఉందో, స్వాప్ లో కూడా మనకి పాజిటివ్ స్వాప్ ఉంటుంది, నెగిటివ్ స్వాప్ ఫీజ్ ఉంటుంది. సో పాజిటివ్ స్వాప్ మనకి బెనిఫిట్ అవుతుంది, నెగిటివ్ అంటే మనం వాళ్ళకి పే చేయాలి కాబట్టి అవతల వైపు ఎవరైతే మన ఆర్డర్ ని తీసుకుంటారో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఓకేనా. సో ఇంకా ప్లాట్ఫామ్స్ లోకి తీసుకెళ్ళి మిగతాది మొత్తం చూపిస్తాను, అంటే ఎక్కడ మనం ఈ స్వాప్ చార్జెస్ చూడాలి. సో అది మొత్తం మీకు ఒకసారి ప్లాట్ఫామ్ లోకి MT5 అండ్ సీ ట్రేడర్ లోకి తీసుకెళ్ళి చూపిస్తాను, ఓకేనా. రైట్. ఓకే గైస్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది MT5 టెర్మినల్. సో ఇక్కడ మీరు చూస్తే పేర్స్ ఉన్నాయి కదా ఈ పక్కన మార్కెట్ వాచ్. సో అసలు MT5 ఎలా యూస్ చేయాలి ఏంటి అంటే మనం ఇవి అంటే నేను ఈ టూల్స్ అన్ని ఎలా యూస్ చేయాలి, సో వీటి మీద ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను, అది ఈ వీడియో కింద ఎండ్ బటన్ లో ఎండ్ కార్డ్ లో ఒకసారి యాడ్ చేసి అంటే వీడియో యాడ్ చేస్తాను, చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అంటే ప్లాట్ఫామ్ గురించి ఏం తెలియకపోతే ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ చూస్తే ఇవన్నీ పేర్స్. సో ఈ పేర్స్ లో నేను AUD క్యాడ్ తీసుకుంటున్నాను, దీని మీద రైట్ క్లిక్ చేయగానే మీకు స్పెసిఫికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఈ కిందకి ఎలా స్క్రోల్ చేస్తే స్వాప్ టైప్ లో స్వాప్ లాంగ్ అంటే మీరు ఈ ట్రేడ్ ఈ AUD USD ఒక లాట్ కానీ, సో జాగ్రత్త వినండి, ఇక్కడ కనిపిస్తుంది కదా స్వాప్ లాంగ్ అండ్ స్వాప్ షార్ట్ అండ్ $15 $6. ఇక్కడ ఒక లాట్ ని మీరు AUD USD 24 అవర్స్ మించి కానీ హోల్డ్ చేస్తే మీకు వాళ్ళు $6 అంటే 40 సెంట్స్ మనకి పే చేస్తారు. మీకు అర్థమవుతుందా, వాళ్ళు మనకి పే చేస్తారు. ఇక్కడ ప్లస్ అంటే ఇది మనకి బెనిఫిట్ ఒకవేళ బై చేస్తే. అలా కాకుండా మీరు ఈ AUD CAD ని అంటే ఆస్ట్రేలియన్ డాలర్ వర్సెస్ కెనడియన్ డాలర్, ఓకే, ఈ AUD CAD ని మనం సెల్ చేసుంటే ఒక లాట్ ని సెల్ చేసుంటే ఇప్పుడు సెల్ చేసాం 24 అవర్స్ అయితే, ఇప్పుడు సెల్ చేసిన దగ్గర 24 అవర్స్ అవుతే మనం $15 పే చేయాలి. అదవుతున్నా, మనం వాళ్ళకి $15 పే చేయాలి. సో ఇక్కడ చూసారు స్వాప్ లో ఎంత డిఫరెన్స్ ఉందో. సో ఇలా ఉంటుంది. సో అందుకే మనం స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ట్రేడ్ ని ఒక 5 days 6 days హోల్డ్ చేస్తున్న అంటే హోల్డ్ చేయాలనుకునేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ స్వాప్ చార్జెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్వాప్ చార్జెస్ చూసుకోకుండా కానీ మీరు ట్రేడ్స్ ని ర్యాండమ్ గా కానీ హోల్డ్ చేశారనుకోండి, సో మీకు వచ్చే ప్రాఫిట్ మొత్తం సో ఇదే తినేస్తుంది. అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ సెల్ చేశారు AUD కార్డు, మీకు మంచి ఇంట్రాడే సెటప్ కనిపించింది, ఇక్కడ నుంచి అలా ఫాలో అవుతుంది సెల్ చేశారు. ఇన్ కేస్ అది మీకు స్టాప్ లో సిట్ అయింది అనుకోండి, ఇక ఒక 4 days బాగా మంచి ప్రాఫిట్ లో ఉండి 5th day మొత్తం రివర్స్ అయిపోయి ఏదో ఎకనామిక్ న్యూస్ వచ్చి స్టాప్ లో సిట్ అయింది అనుకోండి, మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయినందుకు స్టాప్ లాస్ పోతుంది, ప్లస్ దాంతో పాటుకి స్వాప్ షార్ట్ ఉన్నది కదా ఇంత అమౌంట్ ఈ 5 days కి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని పే చేయాలి. అంటే బ్రోకర్ కట్ చేసేస్తారు. సో అంటే ఇక్కడ డబల్ లాస్, అంటే ఇక స్వాప్స్ నుంచి లాస్, స్టాప్ లాస్ హిట్ అయింది, ప్లస్ కమిషన్ పే చేయాలి. సో అందుకే చెప్తున్నాను, సో స్వింగ్ ట్రేడర్స్ మాత్రం ఈ స్వాప్ చార్జెస్ ని జాగ్రత్తగా చూసుకోండి. మీకు ఎవరు చెప్పరు ఈ స్వాప్ చార్జెస్ గురించి, మీరు ఎక్కడ చూసినా వీడియోసే ఉండవు. సో చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే మోస్ట్లీ దీన్ని నెగ్లెక్ట్ చేసేస్తారు ఈ టాపిక్ ని. కానీ చాలా చాలా ఇంపార్టెంట్, స్పెషల్లీ స్కాల్పర్స్ కి కి అంత అంటే ఇంట్రాడే ట్రేడర్స్ కి స్కాల్పర్స్ కి అంతగా ఉపయోగపడదు. బట్ స్వింగ్ ట్రేడర్స్ అంటే మాత్రం తప్పకుండా ఈ టాపిక్ గురించి అంటే మాత్రం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. స్వాప్స్ మాత్రం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ట్రేడ్స్ తీసుకోవాలి. ఇంకా తర్వాత విషయానికి వస్తే స్లిప్పేజ్. సో ఆల్రెడీ స్లిప్పేజ్ గురించి మీకు చెప్పాను. సో స్లిప్పేజ్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2497 ఉంది. సో ఇక్కడ నేను బై ఆర్డర్ ప్లేస్ చేశాను, లిమిట్ ఆర్డర్ బై ఆర్డర్ ప్లేస్ చేస్తే సో మార్కెట్ అనేది సడన్ గా ఏమైనా సమ్ న్యూస్ కానీ వచ్చి సడన్ గా బ్లింక్ ఆఫ్ ఐలో కానీ మూవ్ అయితే ఇక్కడ ప్లేస్ చేసిన బై ఆర్డర్ బై స్టాప్ కానీ ఏమైనా ఉంటుంది కదా బై లిమిట్ కానీ, సో అది నాకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు ఇది మొత్తం నాకు లాస్ అంటే స్లిప్పేజ్ పడింది నా ట్రేడ్ కి. అంటే నేను ట్రేడ్ ఓపెన్ చేసి స్లిప్పేజ్ పడింది అంటారు చూసారా, 20 pips 30 pips 10 pips స్లిప్పేజ్ అంటారు చూసారా, సో దాని అర్థం ఇదే. అదే విధంగా మనకి పాజిటివ్ స్లిప్పేజ్ అంటే
మనం ఇక్కడ టార్గెట్ ప్లేస్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు బై ఆర్డర్ ప్లేస్ చేశారు, ఇక్కడ టార్గెట్ ఉంది 2508 దగ్గర. సో ఇక్కడ నుంచి ఇలా ప్రైస్ వెళ్ళింది, ఇలా వెళ్ళిన వెంటనే సడన్ గా ఇక్కడ ఏమైనా న్యూస్ కానీ, లేదంటే బ్రేకింగ్ న్యూస్ కానీ, ఏమైనా హెడ్లైన్స్ ట్విట్టర్ లో ఏమైనా సమ్ ట్వీట్స్ కానీ, మార్కెట్ ఇంపాక్ట్ చేసే ఇది కానీ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి సడన్ గా అప్ సైడ్ వెళ్తుంది. ఇలా సడన్ గా వెళ్ళినప్పుడు మీరు పెట్టిన టీపీ స్లిప్ అవుతుంది. స్లిప్ అయ్యి మీకు పాజిటివ్ గా ఒక 210 దగ్గర కానీ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, అంటే 2510 దగ్గర కానీ ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఇక్కడ మీకు రావాల్సిన ప్రాఫిట్ కంటే ఎక్కువ వస్తుంది. ఓకేనా, ఇది పాజిటివ్ స్లిప్పేజ్ అంటారు. మనకి ఇది నెగిటివ్ స్లిప్పేజ్ అంటారు. ఓకేనా, ఇక్కడ నో స్లిప్పేజ్ అంటే మనం ఏ ప్రైస్ దగ్గర పెడితే ఆ ప్రైస్ దగ్గర ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతే అది నో స్లిప్పేజ్. ఓకే, ఇక్కడ మీకు స్వాప్స్ అండ్ స్లిప్పేజెస్ మీద సమ్ క్లారిటీ వచ్చింది అనుకున్నాను. మీరు ఏ పేరు అయినా సరే సేమ్. సో ఇక్కడ గోల్డ్ ఉందా, గోల్డ్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్పెసిఫికేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుని వెళ్తే ఇక్కడ మీకు స్వాప్ టైప్ ఇక్కడ చూస్తే గోల్డ్ లో మీరు లాంగ్ చేసినా మీరే పే చేయాలి, షార్ట్ చేసినా మీరే పే చేయాలి 24 hours నుంచి ఉంటే. సో ఇలా కూడా ఉంటుందంటే ఇలా కూడా ఉంటుంది. మనం బై చేసినా సెల్ చేసినా కూడా ఒక్కొక్కసారి పే చేయాల్సి వస్తుంది. సో ఇలా మోస్ట్లీ చాలా పేర్లు ఇలా లాంగ్ కి షార్ట్ కి కూడా మనమే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ బ్రోకర్ టు బ్రోకర్ ఏమైనా చేంజ్ అవుతుంది ఈ స్వాప్ లాంగ్ స్వాప్ షార్ట్ అంటే బ్రోకర్ టు బ్రోకర్ కూడా మనం సమ్ చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే సమ్ చేంజ్ ఉంటుంది. సో డెక్స్నెస్ లో స్వాప్ చార్జెస్ ఒకలాగా ఉంటాయి, ఐసీ మార్కెట్స్ లో ఒకలాగా ఉంటాయి, సో వేరే బ్రోకర్లు ఒకలాగా ఉంటాయి. సో కాబట్టి స్వింగ్ ట్రేడింగ్ చేసేటప్పుడు అసలు స్వాప్ చార్జెస్ ఎలా ఉన్నాయి అని మనం ముందుగా ఒకసారి చూసుకొని ఐ మీన్ బ్రోకర్ టు బ్రోకర్ కంపేర్ చేసుకుని ట్రేడ్ చేయడం బెటర్. ఇక్కడ కొన్ని బ్రోకర్స్ ఉంటాయి. సో కొన్ని బ్రోకర్స్ ఏంటంటే మనకి నో స్వాప్ అకౌంట్స్ అని అకౌంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు స్వింగ్ ట్రేడర్స్ కి స్పెషల్లీ నో స్వాప్ అకౌంట్స్ ఆఫర్ చేస్తాయి. ఈ నో స్వాప్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఈ నో స్వాప్ అకౌంట్స్ తీసుకొని మీరు ఇందులో అమౌంట్ డిపాజిట్ చేసుకుని ట్రేడ్ చేస్తే మీకు ఈ స్వాప్ చార్జెస్ ఉండవు. స్వాప్ చార్జెస్ జీరో అయిపోతాయి. మీరు ఎంత బై చేసినా, ఎన్ని రోజులు హోల్డ్ చేసినా సరే ఎటువంటి స్వాప్ చార్జెస్ పడు, సెల్ చేసి ఎన్ని రోజులు హోల్డ్ చేసినా సరే ఎటువంటి స్వాప్ చార్జెస్ పడు. ఈ నో స్వాప్ అకౌంట్స్ చాలా తక్కువ బ్రోకర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మోస్ట్లీ ప్రతి బ్రోకర్ లోని స్వాప్స్ అంటే మాత్రం పక్కాగా ఉంటాయి. సో అది మీరు చూసుకోండి. స్వింగ్ ట్రేడర్ అంటే నో స్వాప్ అకౌంట్స్ తీసుకోండి. ఐ థింక్ ఎక్స్ఎన్ఎస్ ఆఫర్ చేస్తుంది అనుకుంటున్నాను. సో మీకు ఎవరికైనా ఎక్స్ఎన్ఎస్ లో అకౌంట్ లేకపోతే మాత్రం ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన లింక్ ఉంటుంది. సో అది యూస్ చేయండి, మన ఛానల్ హెల్ప్ అవుతుంది. ఓకే రైట్, ఇంకా నెక్స్ట్ వన్ సీ ట్రేడర్ కూడా వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అసలు స్వాప్స్ ఎక్కడ చూడాలో అవి. 1 minute. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది సీ ట్రేడర్ ప్లాట్ఫామ్. ఇందాక MT5 లో చూపించాను కదా, సో అలాగే ఇది సీ ట్రేడర్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ గోల్డ్ నేను చార్ట్ ఓపెన్ చేశాను. సో గోల్డ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పక్కన ఉంటాయి మీకు పేర్స్ అన్ని. సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు పేర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ AUD USD ఓపెన్ చేస్తున్నాను. సో AUD USD ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చార్ట్ వచ్చింది కదా, సో దీని పక్కన ఇక్కడ AUD USD సింబల్, ఆస్ట్రేలియన్ డాలర్ వర్సెస్ US డాలర్. సో కంప్లీట్ బై సెల్ ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఎకనామిక్ క్యాలెండర్ కింద ఇంకా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే మీకు క్లియర్ గా ఇక్కడ సింబల్ ఇన్ఫో అని ఉంది కదా, ఈ సింబల్ ఇన్ఫో దగ్గర మీకు ఉంటుంది చూడండి క్లియర్ గా. బేస్ కరెన్సీ అంటే బేస్ కరెన్సీ ఏంటి, సో మినిమం చేంజ్ అంతా, మాక్సిమం లాట్స్ ఎన్ని ఓపెన్ చేయగలం, మినిమం లాట్స్ ఎన్ని ఓపెన్ చేయాలి, సో ఇదంతా చాలా క్లియర్ గా ఉంటుంది. ఇలా మీరు కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ స్వాప్ లాంగ్ అండ్ స్వాప్ షార్ట్ అని ఉంది చూసారా. సో ఈ AUD USD పేర్ కానీ మీరు ఒక లాట్ కానీ హోల్డ్ చేస్తే మనకి, అంటే లాంగ్ హోల్డ్ చేస్తే మాత్రం మనం వాళ్ళకి పే చేయాలి పర్ లాట్ కి. చూసారా, ఇది పిప్స్ లో చూపిస్తుంది మనకి. ఈ స్వాప్ అనేది పిప్స్ లో చూపిస్తుంది. ఇది డాలర్స్ లోకి మనం చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ 1 లాట్కి వచ్చి మనం 20 అంటే $2, $2.24 పే చేయాలి. ఓకేనా, ఇక్కడ చూస్తే నెగిటివ్ ఉందంటే, మైనస్ ఉందంటే మనం పే చేయాలి. ఇక్కడ ప్లస్ ఉందంటే, అంటే ఏమి సింబల్ లేదంటే వాళ్ళు మనకి పే చేస్తారు. ఓకేనా, ఇది పేర్ టు పేర్ మనకి ఈ స్వాప్ చార్జెస్ అనేవి మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గోల్డ్ తీసుకుంటున్నాను. గోల్డ్ మనం ఎక్కువగా ట్రేడ్ చేస్తాం కదా, స్పెషల్ నేను ఎక్కువగా గోల్డ్ ట్రేడ్ చేస్తాను. సో కాబట్టి గోల్డ్ స్వాప్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ గోల్డ్ చూసారా, సో స్వాప్ లాంగ్ అంటే మనం గోల్డ్ కానీ బై చేసి 1 డే కంటే ఎక్కువ హోల్డ్ చేస్తే 32.84 పిప్స్ మనం పే చేయాలి, అంటే వాళ్ళకి పే చేయాలి. ఇక డాలర్స్ లో చూపించట్లేదు, ఇక్కడ రూల్ గా MT5 లో అంటే డాలర్స్ లో చూపిస్తుంది. అంటే మనం 1 డే మించి హోల్డ్ చేస్తే ఎన్ని డాలర్స్ పే చేయాలని డాలర్స్ లో చూపిస్తుంది. కానీ ఇక్కడ సీ ట్రేడర్ లో పిప్స్ లో చూపిస్తుంది. మేబీ ఇది మనకి బ్రోకర్ కాంటాక్ట్ అయితే వాళ్ళు పిప్స్ లో అంటే డాలర్స్ లో చెప్తారు. లేదంటే ఇది మనం ఒక స్మాల్ లాట్ హోల్డ్ చేసిన వెంటనే మనకి ఒక రోజు హోల్డ్ చేస్తే తెలుస్తుంది ఎంత, అంటే 32.84 అంటే $3.2 లేదంటే $32 అనేది మనకి క్లియర్ గా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ సేమ్ మనం లాంగ్ చేస్తే 32.84 మనం పే చేయాలి వాళ్ళకి, మైనస్ ఉంది కాబట్టి. అదే షార్ట్ చేస్తే ఇక్కడ చూసారా 20.78 వాళ్ళు మనకి పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి గోల్డ్ ఫాల్ అవుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక 1 లాట్ కొని ఒక 10 రోజులు హోల్డ్ చేశారు, 10 days కానీ హోల్డ్ చేస్తే మీ టార్గెట్ హిట్ అయింది అనుకోండి. 10 days హోల్డ్ చేసిన మీ టార్గెట్ కూడా హిట్ అయింది. ఇక్కడ మీకు ప్రాఫిట్ అంటే టార్గెట్ తో పాటుగా ఈ 10 days ఎవ్రీ డే 20.78 ఈ పిప్స్ మీకు యాడ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ 10 days ఇక్కడ మీకు ప్రాఫిట్
అంటే టార్గెట్ హిట్ అవ్వడం ప్లస్ పాజిటివ్ స్వాప్ ప్లస్ అంటే ఈ రెండు యాడ్ అవ్వడం వల్ల మీ ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. సేమ్ ఇది అపోజిట్ కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకవేళ లాంగ్ చేశారు, ఇక్కడ బై చేసిన వెంటనే మీరు ఇలా ఒక 3 days పాజిటివ్ గా వెళ్ళి 4 and 5th day లో మీకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయితే మీకు లాస్ తో పాటుగా ఈ స్వాప్ లాస్ కూడా భరించాలి. సో అందుకే స్వింగ్ ట్రేడర్స్, మళ్ళీ చెప్తున్నాను, స్వాప్స్ అనేవి ఓన్లీ స్వింగ్ ట్రేడర్స్ మాత్రం ఇంపాక్ట్ చేస్తాయి. 24 hours నుంచి ఎవరైతే ట్రేడ్ హోల్డ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే. అలా కాకుండా మామూలు స్కాల్పర్స్ కి, ఇంట్రాడే ట్రేడర్స్ కి మనం స్వాప్స్ గురించి అంతగా థింక్ చేయడం అవసరం లేదు. మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే స్లిప్పేజ్. సో స్లిప్పేజ్ అవాయిడ్ చేయాలంటే సింపుల్, న్యూస్ టైంలో ట్రేడింగ్ చేయకండి. ఓకేనా? ఇంకా బ్రేకింగ్ న్యూస్ మనం ఎలాగ కంట్రోల్ చేయలేము. సో ఆ టైంలో ఇంకా స్లిప్పేజ్ పడుతుంది, యాక్సెప్ట్ చేయాలి. సో ఇంకా స్లిప్పేజ్ ని అవాయిడ్ చేయాలంటే మనం మార్కెట్ లో అంటే మార్కెట్ లో ఇన్స్టెంట్ గా మార్కెట్ లో ఆర్డర్స్ బై సెల్ చేయకుండా మనం లిమిట్ ఆర్డర్స్, బై స్టాప్ సెల్ స్టాప్ కానీ, బై లిమిట్ సెల్ లిమిట్ కానీ మీరు ప్లేస్ చేస్తే బెటర్. స్లిప్పేజ్ కొంతవరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? సో న్యూస్ టైంలో మాత్రం ట్రేడింగ్ చేయడం అవాయిడ్ చేస్తే మాక్సిమం స్లిప్పేజెస్ పడవు. స్లిప్పేజెస్ చాలా రేర్ గా పడతాయి. సో స్లిప్పేజెస్ లో మనకి పాజిటివ్ నెగిటివ్ ఉంది కాబట్టి మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది స్లిప్పేజ్ పడడం పడకపోవడం. ఈ స్వాప్ అనేది ఇంక ఇది అదృష్టం కాదు, మనకి ఆల్రెడీ క్లియర్ గా ఇచ్చేస్తున్నారు కాబట్టి మనం హోల్డ్ చేసే ట్రేడ్ బేస్ చేసుకుని మనకి పాజిటివ్ స్వాప్ ఉంటే మనకి కలుస్తుంది, నెగిటివ్ స్వాప్ ఉంటే మనం పే చేయాలి. ఓకే? సో ఇక్కడతో మీకు స్వాప్స్ అండ్ స్లిప్పేజెస్ మీద సమ్ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో అడగండి. సో వీడియో ఏ పాయింట్ లో నచ్చినా, సో మీ గురించి చాలా ఎఫెక్ట్ పెట్టి వీడియో చేయడం జరిగింది కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.